హలో హలో ఫ్రెండ్స్. నా పేరు చైతన్య. నేను మెకానికల్ డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అండ్ నాకు వచ్చేసి ప్లాస్టిక్స్ పైన, తర్వాత షీట్ మెటల్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. నాకేదైతే నేనేదైతే నేర్చుకున్నానో అది మీకు కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చి ఫస్ట్ కాన్సెప్ట్ ఫ్లాప్ పైన చేస్తాను. ఫ్లాప్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఓపెన్ చేస్తామో ఫ్యూయల్ కోసం, దాన్ని ఫ్యూయల్ ఫ్లాప్ అంటారు. మామూలుగా ఇది మామూలుగా మనము ఫ్యూయల్ క్యాప్ అని కూడా అనొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం స్కెచ్ తీసుకుందాము. నేను టాప్ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. మనం రఫ్గా ప్యానల్స్ ఫస్ట్ డిజైన్ చేద్దాం, తర్వాత వన్ బై వన్ మనం కరెక్ట్ చేసుకుంటా వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, డైమెన్షన్స్ ఇద్దాము. నేను విడ్త్ వచ్చి 600 ఇద్దాం అనుకుంటున్నాను. 300 ఆఫ్, 300 ఆఫ్. లెంత్ వచ్చి టోటల్ 1000 ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్యానల్స్ నార్మల్గా 3 mm థిక్నెస్ లోపలే ఉంటాయి. సో 3 mm ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్లాప్ డిజైన్ చేస్తున్నాను సార్. నేను ఇది 200 ఇస్తున్నాను. లెంత్ వచ్చేసి 300 అనుకుంటున్నాను సార్. ఇది మొత్తం టోటల్ సాలిడ్ కాబట్టి ఇక్కడ మనకి గ్యాప్ కావాలి. సో అందుకోసం నేనైతే ఏం చేస్తున్నానంటే ఇంకొక స్కెచ్ తీసుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను 5 mm క్లియరెన్స్ ఇస్తున్నాను. నేను తర్వాత చెప్తాను ఇది ఎందుకు అనేది. మనం తర్వాత అయినా తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఇందులో నుంచి ఆ క్లియరెన్స్ స్కెచ్ సాలిడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ గ్యాప్ కనపడుతుంది కదా.
ఇక్కడ ఫిల్లెట్ ఇద్దాం. ఫిల్లెట్ ఇస్తే ఏమవుతుందంటే కొంచెం స్మూత్గా కనబడుతుంది. సో ఇప్పుడు మనం హింజ్ డిజైన్ చేయాలి. అందుకోసం నేను కొత్తగా డిసిఎస్ తీసుకుంటున్నాను. డిసిఎస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, డేటమ్ కోఆర్డినేషన్ సిస్టమ్. సో షార్ట్ ఫామ్లో డిసిఎస్ అంటున్నాను. సో ఇది వచ్చి ఏదైతే ఫ్లాప్ ఉంటుందో అక్కడ నుంచి 35 mm బ్యాక్ తీసుకుంటున్నాను. ఇది మళ్ళీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెన్ అప్వర్డ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పివోట్ పిన్ అనేది వస్తుంది. సో ఇది రొటేషన్ కావాలి కాబట్టి ఒక పిన్ను, దాని తర్వాత ఒక హింజ్ కూడా అసెంబుల్ కావాలి కాబట్టి దానికోసం క్లియరెన్స్ కోసం నేను తీసుకుంటాను. తర్వాత మనం తగ్గించుకోవచ్చు. ఓకే, స్కెచ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను పిన్ను డిజైన్ చేసుకుంటున్నాను. పివోట్ పిన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఏదైతే హింజ్ రొటేట్ అవుతుందో అది ఒక పిన్నుకి అసెంబుల్ అయి ఉంటుంది. దాన్ని పివోట్ పిన్ అంటారు. దాని యాక్సిస్ లోనే ఈ హింజ్ అనేది తిరుగుతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లాప్ హింజ్కి. 5 mm పిన్ను తీసుకుంటాను నేను ఇక్కడ. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ సరౌండింగ్ అనమాట. లెంత్ ఎగ్జాంపుల్ జస్ట్ 100 తీసుకుంటాను ఇక్కడ. మళ్ళీ తర్వాత మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్కెచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పిన్నుకి తర్వాత హింజీకి కనీసం 0.2 అన్న క్లియరెన్స్ ఉండాలి. 0.2 అంటే నేను ఇక్కడ అది 5 డయామీటర్ది కాబట్టి +4, హాఫ్ ఆఫ్ ఇక్కడ 0.2 అక్కడ 0.2, సో 5.4 తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, దాని తర్వాత హింజ్ రొటేషన్. సో ఇక్కడ ఏదైతే ఫ్లాప్ ఎండ్ అవుతుందో ఇక్కడ ఏదైతే ఫ్లాప్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు మనకి ఇది సర్కిల్ తీసుకోవాలి. సో మనకి క్లియరెన్స్
కోసం ఫ్రెండ్స్. సో మనకి ఫ్లాప్ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి 5 mm మనం స్ట్రైట్ లెంత్ తీసుకుందాం. తర్వాత ఇక్కడ సర్కిల్ ఎండ్ చేద్దాం. ఓకే, ఈ సర్కిల్ మనకి ఇక్కడ నుంచి 35 mm తీసుకున్నామని చెప్పినాం కదా. సో అలా కన్సిడర్ చేసుకుందాం. తర్వాత ఈ అలా కాకుండా ఈజీ వే వచ్చి ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకుందాం. ఒక ప్రొజెక్షన్ కర్వ్ తీసుకొని దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, డైమెన్షన్ ఇచ్చుకుందాం. 35 వచ్చేసింది కరెక్ట్గా. ఓకే, సో ఇప్పుడు ఒక మనకి మనం అజ్యూమ్ చేసుకొని ఒక 35 mm లెంత్లో పివోట్ పాయింట్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత హింజ్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ కూడా మనం డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పివోట్కి లింక్ కావాలి కాబట్టి సో నేను ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటాను. ఉమ్, వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక 80 అనుకుందాం. ఓకే, సో దీన్ని నేను షెల్ చేస్తున్నాను 3 mm. ఇటువైపు సారీ, సో షెల్ ఇన్సైడ్ అయింది. మనకి కావాల్సింది అవుట్ సైడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ పివోట్ పిన్కి ఏదైతే మనము హోల్డ్ చేయాలని డ్రా చేసుకోవాలో ఆ సర్కిల్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఒక 80 mm.
షెల్ చేయాలి. యూనైట్ చేసుకుందాం. ఇది కొంచెం ఎక్స్ట్రా పోర్షన్ ఉంది కాబట్టి అది నాకు వద్దు కాబట్టి నేను రిమూవ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మళ్ళా ఫ్లాప్తో మనం యూనైట్ చేసుకుందాం. ఓకే, ప్యానల్ ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఈ ఏదైతే కర్వ్ హింజ్ మనం డిజైన్ చేసుకున్నామో ఇది ప్యానల్తో క్లాష్ కాకూడదు. క్లాష్ కాకుండా ఎలా చెక్ చేసుకోవాలంటే అది నేను చూపిస్తాను. ప్యాటర్న్ వెళ్ళి ప్యాటర్న్ జియోమెట్రీ ఇక్కడ టైప్ చేస్తే మనకు వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్కులర్ ఉండాలి. యాక్సిస్ వచ్చి నేను వై యాక్సిస్ సెలెక్ట్ చేస్తున్నాను. పాయింట్ వచ్చి ఈ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్లాప్ అనేది మినిమం 95 డిగ్రీ ఉండాలి. ఇప్పుడు మనకి 90 డిగ్రీ వచ్చి ఇది అనమాట. సో కొంచెం ఎక్స్ట్రానే ఓపెన్ కావాలి కాబట్టి సో నేను ఇక్కడ వరకు నాకు కావాలి కాబట్టి నేను ఇక్కడి వరకు రొటేషన్ చేశాను. సో ఇప్పుడు మనం సెక్షన్ తీసుకొని చెక్ చేసుకుందాం అది ఎలా అనేది. ఎడిట్ సెక్షన్లోకి వెళ్ళి Y0 సెలెక్ట్ చేసుకుంటే ఇది వస్తుంది ఫ్రెండ్స్. సో Y0లో ఇక్కడ చూడండి, ఇది వచ్చి ప్యానల్, ఇది వచ్చి ఫ్లాప్. ఇక్కడ క్లాష్ కావడం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి క్లాష్ అయితే లేదు. ఇక్కడ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది చూడండి. సో మనకి గ్యాప్ తగ్గడానికి మనం స్కెచ్లోకి వెళ్ళి ఏదైతే మనం ఈ లైన్ డ్రా చేసామో అది కొంచెం యాంగిల్లో మనం రొటేట్ చేద్దాం. ఓకే, లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక 40 డిగ్రీ ఎగ్జాంపుల్, తర్వాత మనం చేంజ్ చేసుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసింది. నేను అప్డేట్ చేస్తున్నాను స్కెచ్, ఎక్కడ అప్డేట్ కాలేదు. సో మళ్ళీ స్కెచ్లోకి వెళ్ళి ఇది ఎక్స్ట్రా పోర్షన్ ఉండండి, అది రిమూవ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఈ గ్యాప్ కూడా కవర్ అయింది. ప్రస్తుతానికి ఇలా ఈ ఫస్ట్ వీడియో ముగిద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో సో ఈ హైట్ తగ్గించడానికి తర్వాత ఇది ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.